ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ₹5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్క చేయకుండా అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని విశ్వాసాన్ని చాటి చెప్పింది. భక్తులు కూడా దానికి సాక్షులు తొడిగి ఎంతో ప్రేమగా సపర్యలు చేస్తూ తమతో పాటు క్షేత్రానికి బయలుదేరారు. ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైన జీవి ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. ఆ మాట మరోసారి నిరూపితమైంది. మనం పెట్టే ఒక పూట అన్నం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టే గుణం శునకాల సొంతం. కృతజ్ఞత అనే పదాన్ని మనిషి మర్చిపోతున్న ఈ రోజుల్లో కేవలం ₹5 బిస్కెట్ ప్యాకెట్ అందించిన ప్రేమకు ప్రతిఫలంగా 100 కిలోమీటర్ల మేర నీడలా వెంటనొచ్చిన ఒక మూగజీవి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తికి విశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ శునకం మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూరుకు చెందిన కొందరు హనుమాన్ దీక్షాపరులు తమ పాదయాత్రను ప్రారంభించిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. యాత్ర మొదలైన కొద్ది దూరం తర్వాత వారికి ఒక శునకం తారసపడింది. ఆకలితో ఉన్న ఆ మూగజీవికి భక్తులు ఎంతో ప్రేమతో ఒక ₹5 బిస్కెట్ ప్యాకెట్ని ఆహారంగా వేశారు. ఆ చిన్న సాయం ఆ మూగజీవి మనసును గెలుచుకున్నట్లుంది. అప్పటి నుంచి ఆ భక్తులే తన సర్వస్వం అనుకుంది. వారు వెళ్లే దారి పొడవునా వారి అడుగులో అడుగు వేస్తూ కొండగట్టు అంచన దర్శనానికి బయలుదేరింది. ఇప్పటి వరకు సుమారు 130 కిలోమీటర్ల మేర ఆ కుక్క పాదయాత్ర చేసింది. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కఠినమైన తారు రోడ్ల మీద ఎండకు నడవడం వల్ల ఆ శునకం కాళ్లకు పొక్కులు వచ్చాయి. నడవలేని స్థితిలో ఉన్నా సరే ఆ భక్తులను విడిచిపెట్టడానికి అది ఇష్టపడలేదు. వారిని తన యజమానులుగా ప్రాణప్రదంగా భావించి వెంట నడిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం గుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఆ శునకం ఒక Z+ సెక్యూరిటీలా భక్తుల ముందు నడుస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసింది. క్రూర మృగాల భయం ఉన్న భక్తులకు కొండంత అండగా నిలిచింది. గత 5 రోజులుగా కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న ఈ శునకం మాకు హాత్నూరులో తారసపడింది. అప్పటి నుంచి మాతో పాటే పాదయాత్ర చేస్తోంది. ఈ స్వామికి కాళ్ల నొప్పి అయినా మాతోనే వస్తుంది, మాతోనే ఉంటుంది. 130 కిలోమీటర్లకు పైగా మాతోనే ప్రయాణించింది. ఒక బిస్కెట్ ప్యాకెట్ వేశాం. ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతో పాటే 130 కిలోమీటర్లు నడిచింది. ఆ స్వామికి కాళ్లకు పొక్కులు వచ్చినా మాతోనే ఉంటుంది. ఒక Z+ సెక్యూరిటీ మాదిరి మాకు రక్షణ కల్పిస్తోంది. ఆ స్వామి విశ్వాసంతోనే మేము 20 కిలోమీటర్ల మేర అడవిని రాత్రిలో పూర్తి చేశామని భక్తుడు వెల్లడించారు. ఆ మూగజీవి చూపుతున్న విశ్వాసానికి భక్తులు కూడా ఫిదా అయ్యారు. దాని కాళ్ళ నొప్పులను గమనించిన దీక్షాపరులు సాటి మనిషికి చేసే సపర్యల కంటే మిన్నగా ఆ కుక్కను చూసుకున్నారు. దానికి కాళ్లకు సాక్సులు తొడిగి ఎంతో ప్రేమగా ఆహారం అందిస్తూ తమతో పాటే తీసుకెళ్లారు. అది కేవలం ఒక జంతువులా కాకుండా ఆ హనుమంతుడు పంపిన దూతగా వారు గౌరవించారు. కొండగట్టు చేరే వరకు ఆ శునకం వారి వెంటే ఉండి విశ్వాసానికి ఉన్న అసలైన నిర్వచనాన్ని చాటి చెప్పింది. ఈ మూగజీవి చూపిన విశ్వాసం నేటి సమాజానికి ఒక గొప్ప సందేశం. మనిషి స్వార్థంతో బంధాలను మర్చిపోతున్న తరుణంలో ₹5 బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల విశ్వాసాన్ని కురిపించిన ఆ శునకం అందరికీ ఆదర్శప్రాయం.